consists of parts, types, recording or customizing. The first concept is voucher parts. First, what is meant by voucher? Voucher is a document containing the details of a financial transactions. Financial transactions సంబంధించిన డీటెయిల్స్ ని రికార్డ్ చేసుకునే బుక్ ని, పేజెస్ ని డాక్యుమెంట్ అని వోచర్ అని పిలవటం జరుగుతుంది. కాన్సెప్ట్ ఈస్ vouchers, voucher types, voucher parts, recording of vouchers, etc. First, what is meant by voucher? Voucher is a document containing the details of a financial transactions. Financial transactions ni వాటి యొక్క డీటెయిల్స్ ని రికార్డ్ చేసుకునే ఏరియాని voucher అని పిలవటం జరుగుతుంది. What is meant by voucher entry? Recording the transaction is called voucher entry. Voucher ni ఎంటర్ చేయటాన్ని voucher entry అంటారండి. నెక్స్ట్ voucher parts. voucher లో ఏ పార్ట్స్ ఉన్నాయి? ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ voucher విండో. voucher విండోలో ఏ పార్ట్స్ వస్తాయి? జనరల్ గా అయితే మాన్యువల్ అకౌంటింగ్ లో అయితే బుక్స్ ని ప్రింటింగ్ చేయించి దాని మీద రాయటం జరుగుతుందండి. ఇది మాన్యువల్ అకౌంటింగ్ యొక్క ప్రాసెస్. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో వోచర్స్ ఆల్రెడీ సిస్టమ్ లో ఉంటాయండి. ఆ వోచర్స్ యూజ్ చేసి రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది. అసలు వోచర్ స్క్రీన్ లో ఏ పార్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ నేమ్ ఆఫ్ ది వోచర్. వోచర్ యొక్క నేమ్ ఉంటుందండి. ఏ ఏరియాలో నేమ్ ఉంటుంది అంటే వోచర్ ఏ టైప్ ఆఫ్ వోచర్ ని మీరు ఎంటర్ చేయబోతున్నారు. పర్చేసా, సేల్సా, purchase returns, sales returns, that means debit note or credit note, payments, receipts, contra, etc. That is the name of the voucher. Next one is voucher numbering. Voucher numbering, it consists of two ways. The first one is manual, second one is automatic. అంటే మీకు కావాల్సిన vouchers అనేవి ఆటోమేటిక్ గా రావాలా, మాన్యువల్ గా రావాలా? ఆటోమేటిక్ గా రావాలి అనుకుంటే గనక వోచర్స్ ని ఫార్మాటింగ్ లో ఆటోమేటిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వోచర్ నంబరింగ్ అనేది ఆటోమేటిక్ గా రావటం జరుగుతుందండి. ఫస్ట్ వోచర్ నెంబర్ 1 తో స్టార్ట్ అయితే నెక్స్ట్ వోచర్ నెంబర్ ఆటోమేటిక్ 2 అని వచ్చేస్తుందండి. మనం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న కంపెనీ అనుకోండి, ఆల్రెడీ మీకు 1000 వోచర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవ్వబోయేది ఏ నెంబర్ అవుతుందండి? 1001. అంటే స్టార్టింగ్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. వోచర్ నంబరింగ్ అనేది స్టార్టింగ్ నెంబర్ కూడా మీరు ఇచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ మాన్యువల్. మాన్యువల్ వోచర్ నంబరింగ్ అంటే వోచర్ నంబర్ ని మనమే ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ వోచర్ అనుకోండి 101, సెకండ్ వోచర్ జనరల్ గా ఏమి ఇస్తామండి 102. 102నే ఇవ్వాలని రూల్ లేదండి. ఇది మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి 103 ఇచ్చినా సరే ఆటోమేటిక్ గా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆటోమేటిక్ లో అలా కాదండి. 1000 తర్వాత 1001, 1002 అని ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. అది రెండింటికి ఉన్న వేరియేషన్. వోచర్ నంబరింగ్ లో ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్ రెండు రకాలుగా వోచర్ నంబరింగ్ అనేది ఇవ్వచ్చండి. నెక్స్ట్ వన్ ఈస్ డేట్ ఆఫ్ ది వోచర్. వీ కెన్ గివ్ ది డేట్ ఆఫ్ ది వోచర్. ఇట్ డిస్ప్లేస్ ది కరెంట్ డే ఆఫ్ ది వోచర్. ఇక్కడ డేట్ ఆఫ్ వోచర్ లో సిస్టమ్ లో ఉన్న డేట్ డిస్ప్లే చేస్తూ ఉంటుందండి. ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ లో మీరు ఏ డే అయితే కనుక ఇచ్చుంటారో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 తో స్టార్ట్ అయింది అనుకోండి, మీకు అక్కడ ఏప్రిల్ 1 కనిపిస్తా ఉంటుందండి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ దగ్గర అదే కనుక మీరు ఏప్రిల్ 5 అని ఇస్తే కనుక బుక్స్ వోచర్ ఎంట్రీలో కూడా ఏప్రిల్ 5 అని కనిపిస్తుందండి. ఈ డేట్ ఆఫ్ వోచర్ మీరు చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక F2 ప్రెస్ చేస్తే కనుక డే మారుతుందండి. F2 ప్రెస్ చేస్తే కనుక నెక్స్ట్ డేట్ కనిపిస్తా ఉంటుంది. నాకు నెక్స్ట్ డేట్ కాదండి, ఒక 10 డేస్ బ్యాక్ వెళ్ళాలి లేదా 10 డేస్ తర్వాత వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చండి. ఏ డేట్ కావాలంటే ఆ డేట్ ని మెన్షన్ చేసుకునే అవకాశం ఉంది. షార్ట్ కట్ కీ ఏంటండి F2. షార్ట్ కట్ కీ ప్రెస్ చేస్తే వోచర్ యొక్క డేట్ ని చేంజెస్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ పార్ట్ ఈజ్ హెడర్ అకౌంట్. మాన్యువల్ అకౌంట్ అంటే అకౌంటింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వోచర్ ఎంట్రీ చేసుకునే విధంగా ఈ టాలీ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారండి. అకౌంటింగ్ నాలెడ్జ్ తో పని లేదండి. హెడర్ అకౌంట్ అంటే మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని హెడర్ అకౌంట్ అన్నారండి. ఆ మెయిన్ అకౌంట్ లో మీకు పేమెంట్స్ అయితే కనుక క్యాష్ అని ఓకే అంటే మనకి మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి.
లైన్ అకౌంట్. ఓకే, సెకండ్ అకౌంట్ అన్నమాట. మీరు దాని కింద క్రియేట్ చేసే అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లైన్ అకౌంట్ కింద ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ అమౌంట్ ఇన్ రూపీస్. కరెన్సీ గనక మీరు సెలెక్ట్ చేసుకున్న సింబల్ ని బేస్ చేసుకుని ఈ అమౌంట్ ప్లేస్ లో మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ బ్యాలెన్స్ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుందండి. ప్రెసెంట్ మీరు ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకుని వోచర్స్ లో ఉన్న దానికి రిలవెంట్ గా ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అమౌంట్ అక్కడ కనిపిస్తుందండి. ఇంకా వోచర్ పార్ట్స్ లో నెక్స్ట్ వన్ నెరేషన్ అండి. నెరేషన్ జనరల్ గా మనమే టైప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతామండి. అలా కాదండి, ప్రీవియస్ గా ఉన్న నెరేషన్స్ ని కూడా తెచ్చుకోవచ్చు. గూడ్స్ జనరల్ గా మనం కొంతమంది సప్లయర్స్ దగ్గర నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం అనుకోండి, పర్టికులర్ గా అదే కదా ఏంటి రాసేది, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ గణేష్ అని ఇస్తున్నాం అండి, గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ భరత్ అని ఇస్తున్నాం. ఇవే ఎంట్రీస్ అనుకోండి, ఇవే అంటే నెరేషన్ ఇది కామన్ గా ఉంది అనుకున్నారు అనుకోండి, ఆ నెరేషన్ కూడా తెచ్చుకోవచ్చు అండి. రీకాల్స్ ది లాస్ట్ నెరేషన్ ఫర్ ది ఫస్ట్ లెడ్జర్ ఇన్ ద వోచర్. ఓకే, వోచర్ లో ఫస్ట్ లెడ్జర్ కి ఏ నెరేషన్ అయితే ఉందో దాన్ని కాల్ చేయాలనుకుంటే కనుక యూజ్ చేసే షార్ట్ కట్ కి ఏంటండి, ఆల్ట్ ప్లస్ ఆర్. ఆల్ట్ ప్లస్ ఆర్ కనుక ప్రెస్ చేస్తే రీకాల్ ది నెరేషన్ సేవ్డ్ ఫర్ ది ఫస్ట్ లెడ్జర్ ఇన్ ద వోచర్. అదే కనుక కంట్రోల్ ప్లస్ ఆర్ కీ ఒకటేనండి, ఇది కంట్రోల్ కీ. ఆల్ట్ ప్లస్ లో కంట్రోల్ కీ కనుక ప్రెస్ చేస్తే సేమ్ ఇట్ రీకాల్స్ ది లాస్ట్ నెరేషన్ బట్ ఫర్ ఏ స్పెసిఫిక్ వోచర్ టైప్. వోచర్ టైప్ ని బేస్ చేసుకుని వోచర్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. పేమెంట్స్, కాంట్రా, రిసీట్స్, పర్చేస్, సేల్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్ ఉన్నాయి. ఈ వోచర్స్ లో ఏ టైప్ కి సంబంధించిన వోచర్ అయితే ఉందో దాంట్లో సేవ్ అయిన లాస్ట్ నెరేషన్ గనక రీకాలింగ్ చేయాలి అనుకుంటే గనక కంట్రోల్ ప్లస్ ఆర్. అలా కాకుండా వోచర్ లో ఉన్న ఫస్ట్ లెడ్జర్ ని బేస్ చేసుకుని సేవ్ అయి ఉన్న నెరేషన్ ని రీకాల్ చేయాలి అనుకుంటే గనక ఆల్ట్ ప్లస్ ఆర్ ని యూజ్ చేయడం జరుగుతుందండి. ఇవి వోచర్ లో ఉన్న పార్ట్స్. వోచర్ పార్ట్స్ చూడండి. ఫస్ట్ డైలాగ్ బాక్స్ కంపల్సరీ డ్రా చేయాలంటే ఎగ్జామ్ లో హారిజెంటల్ గా అయినా రెక్టాంగిల్ షేప్ లో అయినా వేయచ్చండి, లేదంటే స్క్వేర్ షేప్ లో అయినా వేయచ్చండి. టైటిల్ బార్ వేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు వోచర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వోచర్ క్రియేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంటుంది, వోచర్ క్రియేషన్. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ నేమ్ కనిపిస్తా ఉంటుందండి. మీరు ఏ కంపెనీ అయితే ఇచ్చారు XYZ అనుకున్నారు అనుకోండి, XYZ కంపెనీ లిమిటెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ వోచర్ క్రియేషన్ కనిపిస్తుంది. ఇది మెయిన్ మెనూలో ఉన్నారు కాబట్టి కంట్రోల్ ప్లస్ ఎం అని షార్ట్ కట్ కి కనిపిస్తా ఉంటుంది. ఇది టైటిల్ బార్ లో ఉన్న ఆప్షన్స్ అండి. ఓకే, మీరు వోచర్ క్రియేషన్ లో ఉన్నారా, వోచర్ ఆల్టరేషన్ లో ఉన్నారా అనేది ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. దిస్ ఈస్ ద టైటిల్ బార్ ఆఫ్ ది వోచర్ విండో. అసలైన పార్ట్స్ లోకి వద్దామండి. ఓకే, ద ఫస్ట్ వన్ ఈస్ వోచర్ టైప్. దిస్ ఈస్ ద వోచర్ టైప్. వోచర్ టైప్ రాయాల్సి ఉంటుందండి. టైటిల్ బార్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రాయాల్సిన వోచర్ టైప్. మీరు చేసే వోచర్ టైప్ ఏంటిది, పేమెంటా, రిసీటా, కాంట్రానా అనేది రాయాల్సి ఉంటుంది. పక్కనే వోచర్ యొక్క నెంబర్ అండి. దిస్ ఈస్ ద వోచర్ నెంబర్. దిస్ ఈస్ ద వోచర్ టైప్. ఇక్కడ వోచర్ నెంబర్ మాన్యువల్ అయితే గనక మనమే ఇచ్చుకోవచ్చు అండి, అంటే మనమే ఇవ్వచ్చు. 101 అని 105 అని వోచర్ నెంబర్ అనేది మాన్యువల్ గా ఇచ్చే అవకాశం కూడా ఉంటుందండి. టైటిల్ బార్ లో వోచర్ క్రియేషన్ అని వస్తుంది. వోచర్ క్రియేషన్. అలాగే కంపెనీ నేమ్ XYZ కంపెనీ. నెక్స్ట్ రైట్ సైడ్ అదే టాప్ లైన్ లో రైట్ సైడ్ ఇక్కడ మీకు డేట్ కనిపిస్తా ఉంటుందండి విత్ డే నేమ్ తో, అంటే డే నేమ్ తో సహా 1 ఏప్రిల్ 2007 అని ఉంది కదండి అక్కడ. అలాగే ఏ డే అయితే ఉందో ఆ డే కూడా కనిపిస్తుందండి. ఫస్ట్ పార్ట్ ఏంటండి, వోచర్ టైప్, వోచర్ నెంబర్, డేట్. వోచర్ టైప్, వోచర్ నెంబర్, వోచర్ డేట్. ఇవి 3 పార్ట్స్ అండి. అవే ఇక్కడ ఇస్తున్నారండి, టైప్ ఆఫ్ వోచర్, వోచర్ నెంబర్, డేట్ ఆఫ్ వోచర్. నెక్స్ట్ అకౌంట్స్, 2 అకౌంట్స్ ఉంటాయి. మనం డెబిట్ క్రెడిట్ చేస్తాం, కానీ ఇక్కడ హెడర్ అకౌంట్, లైన్ అకౌంట్ అని మెన్షన్ చేయడం జరుగుతుందండి. హెడర్ అకౌంట్,
line account. Cash is a header account here. In payment voucher, what is the header account? Cash account. What is the line account? Salary. Salary is paid 5,000 rupees in April 1st, 2007. This is the transaction. అంటే అకౌంట్ రాసి హెడర్ అకౌంట్ అండి, హెడర్ అకౌంట్ క్యాష్ అని రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు రాయాల్సింది ఏంటిదండి? పర్టికులర్స్, అమౌంట్. ఇక్కడ లైన్ అకౌంట్. లైన్ అకౌంట్ ఏంటిదండి? పర్టికులర్స్, అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ లైన్ అకౌంట్ సాలరీ అని ఇస్తున్నానండి. దిస్ ఈస్ ద లైన్ అకౌంట్. క్యాష్ ఈజ్ ఏ హెడర్ అకౌంట్. ఇక్కడ ఎంత అమౌంట్ అయితే పే చేస్తున్నారో ఆ అమౌంట్ మెన్షన్ చేయాలండి, 5,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ బ్యాలెన్స్ అండి. అంటే క్యాష్ అకౌంట్ లో కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, శాలరీ అకౌంట్ లో కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ నరేషన్ అండి. ఈ టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది 5,000 అని. ఈ ఏరియా అంతా కూడా నరేషన్ ఏరియా అండి. నరేషన్ బీయింగ్ salaries paid, being salary paid. ఇది మీరు డ్రా చేయాల్సిన అకౌంట్ అండి. టైటిల్ బార్ డ్రా చేయండి. వోచర్ టైపు, వోచర్ నెంబరు, డేటు, హెడర్ అకౌంట్, పర్టికులర్స్, అమౌంట్, లైన్ అకౌంట్, అమౌంట్. కరెంట్ బ్యాలెన్సెస్ కూడా రాయొచ్చండి. ఇక్కడ క్యాష్ అకౌంట్ లో కరెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, శాలరీ అకౌంట్ లో కరెంట్ బ్యాలెన్స్ ఉంది, టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. నరేషన్ అండి. ఇవి పార్ట్స్. ఎలా డ్రా చేయాలో ఒకసారి మళ్ళీ చూపిస్తున్నానండి. బాక్స్ రెక్టాంగిల్ డ్రా చేసేయండి. ఇది లైన్ అకౌంట్. తర్వాత మీరు రాయాల్సింది హెడర్ అకౌంట్ డ్రా చేయాలి. అంటే ఇక్కడ వోచర్ టైప్ రాస్తారు, వోచర్ నెంబర్ రాస్తారు, వోచర్ డేట్ రాస్తారు. ఇక్కడ హెడర్ అకౌంట్, హెడర్ అకౌంట్. నెక్స్ట్ తర్వాత పర్టికులర్స్, అమౌంట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుందండి. పర్టికులర్స్, అమౌంట్. ఇది పర్టికులర్స్, ఇది అమౌంట్. ఇక్కడ లైన్ అకౌంట్, ఇక్కడ లైన్ అకౌంట్ రాయాలి. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుందండి, కరెంట్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ డ్రా చేయాలి, అమౌంట్. నెక్స్ట్ ఈ ఏరియాలో మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నరేషన్ అండి, నరేషన్. ఇవి పార్ట్స్, parts of a voucher. Next topic is voucher recording or customizing of a voucher. Voucher ni ela record chestaro chuddamandi. First, voucher entry format, recording or customizing. Exam lo customizing of a voucher ani kuda adugutarandi. Edadigina okate concept, customizing of a voucher. How to customize a voucher? First, go to voucher entry format. First voucher entry format ఎలా ఉంటుందో తెలుసుకోవాలండి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి? గేట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్, వోచర్స్ లోకి వెళ్ళాలి. వోచర్ ఎంట్రీ ఫార్మాట్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే గనక, అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం ప్రాసెస్ అనేది కూడా మీకు చూపిస్తానండి. అంటే వోచర్ జనరల్ గా ఏ టైప్ లో ఎంటర్ చేస్తారు అనేది కూడా మనం ఒక ఐడియా ఉండుంటే గనక వోచర్ ఎంట్రీ ఈజీ అయిపోతుందండి. కానీ ఈ అకౌంటింగ్ వోచర్స్ అంటే కంపెనీ క్రియేషన్ బిగినింగ్ అప్పుడు మాత్రం కొంచెం అకౌంటింగ్ నాలెడ్జ్ అవసరం. కానీ తర్వాత వోచర్ ఎంట్రీలో మాత్రం వోచర్ ని రికార్డింగ్ చేసే దాంట్లో అకౌంటింగ్ నాలెడ్జ్ తో పని లేదండి. ఏ ఫార్మాట్ లో ఎంటర్ చేయాలి, మీరు సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఎంటర్ చేస్తారా, డబుల్ ఎంట్రీ మోడ్ లో ఎంటర్ చేస్తారా, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సింగిల్ ఎంట్రీ మోడ్ అయితే గనక అకౌంటింగ్ నాలెడ్జ్ తో పని లేదండి. ఇందాక చూపించాను కదండి, హెడర్ అకౌంట్, లైన్ అకౌంట్ అని అలా వచ్చేస్తుంది. ఏది డెబిట్ చేయాలి, ఏది క్రెడిట్ చేయాలి అన్న అవసరం ఉండదండి. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ లో డెబిట్, క్రెడిట్ తెలిసి ఉండాలండి. ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది అనేది ఒక అవేర్నెస్ ఉంటే గనక ఈజీగా అక్కడ ఆల్రెడీ వస్తుంది ఫస్ట్ సిఆర్ డిఆర్ అని. అయితే ఫస్ట్ సిఆర్ అంటే క్రెడిట్ అకౌంట్ ఏది అనేది చూస్ చేసుకోవడం తెలిసి ఉండాలండి. దీన్ని వోచర్ ఎంట్రీ ఫార్మాట్ అంటారండి. వోచర్ ఎంట్రీ ఫార్మాట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి వోచర్ ఎంట్రింగ్ చేయడానికి బిఫోరే. తర్వాత చేయాల్సింది ఏంటండి, అకౌంటింగ్ వోచర్స్ ని ఓపెన్ చేయాలి. ఓకే,
ఎక్కడ ఉంటాయండి అకౌంటింగ్ ఓచర్స్ అంటే గో టు గేట్వే ఆఫ్ టాలీ అండ్ దెన్ క్లిక్ ఆన్ అకౌంటింగ్ ఓచర్స్. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంటింగ్ ఓచర్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్ గా ఇందాక చూపిస్తున్న ఓచర్ రికార్డింగ్ స్క్రీన్ డిస్ప్లే చేస్తుందండి. దీంట్లో కనుక పార్ట్స్ ఐడెంటిఫై చేస్తే ఇందాక చెప్పుకున్న పార్ట్స్ కావాలి బ్రీఫ్ గా చెప్పుకుందామండి. ఓకే, ఓచర్ కి హెడర్ ఏరియా ఉంటుంది, తర్వాత లెడ్జర్ డీటెయిల్స్ ఉంటాయండి, ఫూటర్ ఉంటుంది, తర్వాత సేవింగ్ చేస్తామండి. ఇది ప్రాసెస్. ఓచర్ ని రికార్డింగ్ చేసే ప్రాసెస్ లో ఫస్ట్ ఓచర్ యొక్క హెడర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే, అంటే ఓచర్ నంబరింగ్, డేట్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే డేట్ చేంజెస్ చేస్తారండి. ఇవి ఓచర్ యొక్క హెడర్. నెక్స్ట్ లెడ్జర్ డీటెయిల్స్ అండి. డెబిట్ అకౌంట్ ఏంటి, క్రెడిట్ అకౌంట్ ఏంటి, అమౌంట్ ఎంత అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇవి లెడ్జర్ డీటెయిల్స్. నెక్స్ట్ వన్ ఓచర్ యొక్క ఫూటర్. ఫూటర్ అంటే నెరేషన్. నెరేషన్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే నెరేషన్ కూడా ఇవ్వచ్చు. ఓచర్ కి నెరేషన్ కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీకి ప్రెస్ చేసుకుంటూ వస్తే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో. మీకు రికార్డు అవ్వాలి అనుకుంటే గనక ఎస్ మీద క్లిక్ చేయండి, అక్కర్లేదు అనుకుంటే గనక నో మీద క్లిక్ చేయండి. ఓచర్ కాన్ఫిగరేషన్. ప్రెస్ F12. Configuration. After that, voucher entry. Use single entry mode for receipts, payments and contra. Yes or no. Gateway of Tally, accounting vouchers. Recording of the procedure, Gateway of Tally, accounting vouchers. Displays the accounting voucher screen. Here is the title of the voucher screen. This is the voucher type. This is the voucher number. Date of the voucher. Header account or main account. Current balance. Line account. Line account current balance. Amount. Narration. Balance amount. Next one, voucher alteration. How to change the existing voucher. Already ఉన్న voucher ని modify చేసేయడానికి ప్రొసీజర్ ఏంటి? Gateway of Tally, accounting vouchers, page up key. Gateway of Tally లోకి వెళ్ళి accounting vouchers లోకి వెళ్ళి page up key ప్రెస్ చేయాలి. This is the method 1. Page up key ప్రెస్ చేస్తే గనక accounting voucher స్క్రీన్ లో ప్రీవియస్ గా ఉన్న ఓచర్ ఎంట్రీ డిస్ప్లే చేస్తుంది. ఆ ఓచర్ లో ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక 10 days బ్యాక్ ఇవో లేకపోతే 10 ఓచర్స్ బిఫోర్ ఓచర్ ని చేంజెస్ చేయాలంటే పేజ్ అప్ కి 10 times ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ప్రీవియస్ ఓచర్స్ డిస్ప్లే చేస్తుంది. మీకు కావాల్సిన ఓచర్ వచ్చే వరకు అలా పేజ్ అప్ కి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు కావాల్సిన ఓచర్ వచ్చిన తర్వాత దాంట్లో డేటా, అమౌంట్ మార్చాలా, మెయిన్ అకౌంట్ చేంజెస్ చేయాలా, లైన్ అకౌంట్ చేంజెస్ చేయాలా, లేకపోతే మీకు డేట్ లో కూడా పర్టికులర్ గా మంత్ కూడా చేంజెస్ చేయాలా, నెరేషన్ చేంజెస్ చేయాలా అనేది కూడా చేంజెస్ చేసుకోవచ్చు అండి. ఇది ఓచర్ యొక్క ఆల్టరేషన్. దిస్ ఈస్ ద మెథడ్ 1. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంటింగ్ ఓచర్స్ లోకి వెళ్ళి పేజ్ అప్ కీ ప్రెస్ చేస్తే ఓచర్ మోడిఫై అవుతుంది. దీని యొక్క ఓచర్ ఆల్టరేషన్ చేసే స్క్రీన్ మొత్తం కనిపించట్లేదని 2 పార్టీషన్స్ చేశాను. కొంత పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఓచర్ నేమ్, ఓచర్ నంబర్, నెక్స్ట్ డేట్, మెయిన్ అకౌంట్, లైన్ అకౌంట్, అమౌంట్. These are the components. Next continuation part, narration, balance. Accept yes దగ్గర క్లిక్ చేయొచ్చు మౌస్ తో, లేదనుకుంటే కీబోర్డ్ ద్వారా వై ప్రెస్ చేయొచ్చండి, లేదంటే ఎంటర్ కీ అయినా ప్రెస్ చేయొచ్చు. చేస్తే ఓచర్ అనేది మీరు చేసిన చేంజెస్ లో అవుతుంది. ఓచర్ ఆల్టరేషన్ సెకండ్ మెథడ్, గేట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ ఓచర్స్, డిస్ప్లే, డే బుక్. ఇక్కడ మెథడ్ 2లో అకౌంటింగ్ ఓచర్స్ లోకి వెళ్ళకోకుండానే డైరెక్ట్ గా డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్ ద్వారా కూడా చేంజెస్ చేయొచ్చండి. డే బుక్ లో మీకు కావాల్సిన ఎంట్రీ ఓపెన్ చేసుకుని చేంజెస్ చేయొచ్చు. అయితే డే బుక్ డిస్ప్లే చేసినప్పుడు మీకు డే బుక్ లో ఉన్న ఎంట్రీస్, ఏ ఎంట్రీని అయితే చేంజెస్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఎంట్రీని మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది.
అయితే ఒక పర్టికులర్ డే కాకుండా ఒక 10 days లేకపోతే 1 monthవి లేకపోతే లాస్ట్ ఎంట్రీస్ అన్ని చూడాలి, ఆ ఎంట్రీస్ లో ఉన్న వాటిని మోడిఫికేషన్స్ చేయాలి అనుకుంటే గనక Alt ప్లస్ F2 ప్రెస్ చేస్తే గనక ఒక స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఫ్రమ్ టు 2 dates ఇస్తే గనక ఆ డేట్స్ లో ఉన్న ఎంట్రీస్ ని చేంజెస్ చేయొచ్చు. ఇది వోచర్ ఆల్టరేషన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వోచర్ డిలీషన్. ఎగ్జిస్టింగ్ ఉన్న వోచర్ ని చేంజెస్ చేయాలి అనుకుంటే గనక వోచర్ ని డిలీట్ చేయొచ్చండి. డిలీషన్ కి సెపరేట్ కమాండ్ అయితే ఏమీ లేదు, త్రూ ఆల్టరేషన్ ద్వారానే వెళ్ళి వోచర్స్ ని డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వోచర్స్ ని డిలీట్ చేయడానికి కూడా 2 మెథడ్స్ ఉన్నాయండి. సేమ్ ప్రొసీజర్, ఆల్టరేషన్ లో ఉన్న ప్రొసీజర్ కాకుండా అడిషనల్ గా Alt ప్లస్ D ని యూజ్ చేస్తామండి. గేట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ వోచర్స్, పేజప్ కి Alt ప్లస్ D ప్రెస్ చేయగానే ఓకే పేజప్ కి ప్రెస్ చేస్తే ప్రీవియస్ ఎంట్రీ కనిపిస్తూ ఉంటుందండి. ప్రీవియస్ ఎంట్రీని ఓకే Alt ప్లస్ D ప్రెస్ చేయగానే డిలీట్ SR నో అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేస్తే గనక మీరు ఏ వోచర్ దగ్గర అయితే ఉన్నారో ఆ వోచర్ ని డిలీట్ చేస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ ద్వారా వోచర్ ని డిలీట్ చేయటం, పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుందండి. సెకండ్ మెథడ్ గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, డే బుక్, Alt ప్లస్ D యూజ్ చేస్తామండి. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి, డిస్ప్లేలోకి వెళ్ళి, డే బుక్ లోకి వెళ్ళి Alt ప్లస్ D ద్వారా డిలీట్ చేయడం జరుగుతుంది. డిస్ప్లేలోకి వెళ్ళంగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి. దాంట్లో డే బుక్ ఓపెన్ చేయాలి. డే బుక్ లో ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒక పర్టికులర్ డేయే కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా డేట్ వేరే డేట్ లో ఎంట్రీస్ కావాలనుకుంటే F2 కి యూజ్ చేసి చేంజెస్ చేయొచ్చు. లేదు ఒక పర్టికులర్ పీరియడ్ ప్రకారం చేంజెస్ చేయాలనుకుంటే Alt ప్లస్ F2 ద్వారా చేంజెస్ చేయొచ్చండి. ఇది ప్రొసీజర్. ఒక పర్టికులర్ పీరియడ్ ఇస్తే ఆ పీరియడ్ లో ఉన్న ఎంట్రీస్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ ఎంట్రీస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేయాలంటే Alt ప్లస్ D ద్వారా డిలీట్ చేయొచ్చు. ఇది పర్మనెంట్ డిలీషన్ అండి. మెథడ్ 1 అనేది అకౌంటింగ్ వోచర్స్ లో పేజప్ కి యూజ్ చేస్తాం. మెథడ్ 2 అనేది డే బుక్ ద్వారా డిలీట్ చేస్తున్నాం అండి. వోచర్ టైప్స్. వోచర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్ ఉన్నాయండి. ఈ వోచర్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు అంటే గనక జనరల్ గా ఎంట్రీస్ రాయటాన్ని ఓకే మాన్యువల్ అకౌంటింగ్ లో అయితే జనరల్ ఎంట్రీ అంటారు. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజీలో బిఫోరే గ్రూప్ కంపెనీ క్రియేషన్, తర్వాత గ్రూప్స్ క్రియేషన్, స్టాక్ క్రియేషన్, యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేషన్, లెడ్జెస్ క్రియేషన్ అంతా అయిపోయిన తర్వాత చేసే ప్రాసెసే వోచర్ ఎంట్రీ. అయితే ఈ వోచర్ ఎంట్రీ చేయాలి అంటే అసలు ఏ టైపు దేనికి యూజ్ చేస్తారు అనేది మీద బేసిక్ ఐడియా ఉండాలండి, అప్పుడే చేయగలుగుతారు. మీకు ఈజీగా ఉండటం కోసం యూస్ఫుల్ నేమ్స్ అంటే రిలవెంట్ నేమ్స్ ని పెట్టడం జరిగింది. వోచర్ టైప్స్ కూడా నేమ్ ని బట్టి ఐడెంటిఫై చేసేయచ్చండి ఇది దేనికి యూజ్ చేస్తారు అనేది అంత ఈజీగా నేమ్స్ ఇవ్వటం జరిగింది. ఈ వోచర్ టైప్స్ తెలుసుంటేనే వోచర్ ఎంట్రీ అనేది ఈజీగా జరుగుతూ ఉంటుంది. ఈ వోచర్ టైప్స్ ఏ రోజు ఎంట్రీస్ ఆ రోజే పోస్టింగ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుందండి. ఒకవేళ పోస్టింగ్ చేయలేకపోయినా డిఫరెంట్ డేట్స్ పెట్టి కూడా పోస్టింగ్ చేసుకునే ఫెసిలిటీ టాలీ సాఫ్ట్వేర్ మనకు ప్రొవైడ్ చేస్తుందండి. లాస్ట్ మంత్వి, లాస్ట్ డేవి, లాస్ట్ ఇయర్వి కూడా పోస్టింగ్ చేసుకోవచ్చు. వోచర్ టైప్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఏ వోచర్ టైప్ ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దామండి. ఇట్ ఈస్ 2 types ఆఫ్ వోచర్స్, అకౌంటింగ్ వోచర్స్ అండ్ ఇన్వెంటరీ వోచర్స్. అకౌంటింగ్ వోచర్స్ ఇది కంపెనీ క్రియేట్ చేసేటప్పుడే అకౌంట్స్ ఓన్లీతో క్రియేట్ చేస్తుంటే కనుక కంపెనీ నేమ్ అడుగుతుందండి, అలాగే కంపెనీ యొక్క అడ్రస్ అడుగుతుంది. ఇవి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మెయింటైన్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ మెయింటైన్ దగ్గర అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ అని ఉంటుందండి. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ యూజ్ చేస్తే అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే అకౌంట్స్ మాత్రమే మెయింటైన్ చేయగలుగుతామండి. అకౌంట్స్ యూజ్ చేస్తుంటే కనుక అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. అంటే అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అంటే స్టాక్ కు సంబంధించిన డీటెయిల్స్ లేకుండా ఓన్లీ అకౌంట్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రికార్డింగ్ చేసుకోవడానికి మాత్రమే ఈ అకౌంటింగ్ వోచర్స్ ఉపయోగపడతాయండి. రెండోది ఇన్వెంటరీ వోచర్స్. మెయింటైన్ లో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ ఇన్వెంటరీ వోచర్స్ అనే ఆప్షన్ యాక్టివేట్ అయి ఉంటుందండి. కాబట్టి మీరు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుని ఓకే ఆ తర్వాత ఇన్వెంటరీ వోచర్స్ లో ఎంటర్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఇన్వెంటరీ వోచర్స్ ద్వారా మనకి స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్డ్ గా రికార్డ్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. స్టాక్ నేమ్, స్టాక్ యొక్క డిస్క్రిప్షన్, మెజరింగ్ యూనిట్, స్టాండర్డ్ రేటు, ట్యాక్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చండి. ఓకే క్వాంటిటీ, స్టాక్
ఐటమ్ యొక్క ఈచ్ ఐటమ్ యొక్క కాస్ట్ ఇవన్నీ మెయింటైన్ చేసే ఫెసిలిటీ ఇన్వెంటరీ వోచర్స్ ద్వారా మనకు ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుందండి. దీంట్లో ఫస్ట్ అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళదామండి. అకౌంటింగ్ వోచర్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ పేమెంట్ వోచర్. షార్ట్ కట్ కీ ఈజ్ F5. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిజిస్టర్ క్యాష్ పేమెంట్స్ అండ్ బ్యాంక్ పేమెంట్స్. ఈ పేమెంట్ వోచర్ ద్వారా క్యాష్ పేమెంట్స్ ని బ్యాంక్ పేమెంట్స్ ని రిజిస్టర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఓకే, క్యాష్ పేమెంట్స్ చేయొచ్చు, బ్యాంక్ పేమెంట్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, సాలరీస్ పెయిడ్, సాలరీ అకౌంట్, డెటార్ టు cash account, wages paid using SBI check, wages account debtor to SBI account. ఇలా క్యాష్ పేమెంట్స్ చేయొచ్చు, బ్యాంక్ పేమెంట్స్ చేసుకునే పాసిబిలిటీని పేమెంట్ వోచర్ మనకు ప్రొవైడ్ చేస్తుందండి. ఇది పేమెంట్ వోచర్స్. నెక్స్ట్ వన్ రిసిప్ట్ వోచర్. షార్ట్ కట్ కీ ఈజ్ F6. It is used to register cash receipts and bank receipts. ఈ వోచర్ ద్వారా క్యాష్ రిసీట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అట్లాగే బ్యాంక్ రిసీట్స్ ని కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంట్రా వోచర్స్. ఈ కాంట్రా వోచర్స్ లోకి వెళ్లే ముందు రిసిప్ట్ వోచర్స్ కి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఓకే, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెటార్ to interest account, commission received. Using commission received, they are issuing a SBI check, SBI account debtor to commission account. ఇవి క్యాష్ రిసీట్, బ్యాంక్ రిసీట్స్. ఈ రెండు రిసీట్స్ ఎక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు అండి? F6 రిసిప్ట్ వోచర్. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళ్ళి ఓకే, నెక్స్ట్ ప్రెస్ చేయాల్సింది F6. ప్రెస్ చేయగానే రిసీట్ వోచర్ ఎంట్రీ స్క్రీన్ వస్తుంది, అక్కడ పోస్టింగ్ చేయొచ్చండి. కాంట్రా వోచర్స్. కాంట్రా వోచర్స్ దే ఆర్ యూజింగ్ ఫర్ క్యాష్ విత్డ్రాల్స్, క్యాష్ డిపాజిట్స్, క్యాష్ ట్రాన్స్ఫర్స్. షార్ట్ కట్ కీ ఈజ్ F4. కాంట్రా ఎంట్రీస్ కి షార్ట్ కట్ కీ ఏంటండి? F4. F4 కీ ప్రెస్ చేస్తూ కాంట్రా ఎంట్రీస్ ని పోస్టింగ్ చేసుకోవచ్చండి. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఎంట్రీ ఈజ్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI, క్యాష్ అకౌంట్ డెటార్ to SBI. ఇలా క్యాష్ డిపాజిట్స్ గానీ, క్యాష్ విత్డ్రాస్ గానీ, అలాగే ట్రాన్స్ఫర్ కూడానండి. ఓకే, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI టు ఆంధ్ర బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ డెటార్ టు SBI. ఈ కాంట్రా ఎంట్రీస్ ని పోస్టింగ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. Next one, sales voucher. Shortcut key is F8. It is used to register cash sales, bank sales and credit sales. ఈ వోచర్ లో క్యాష్ సేల్స్ గానీ, క్రెడిట్ సేల్స్ గానీ, బ్యాంక్ సేల్స్ గానీ పోస్టింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సేల్స్ వోచర్ ద్వారా ఈ సేల్స్ వోచర్ ని వోచర్ ఫార్మాట్ లోను సేవ్ చేసుకోవచ్చు, ఇన్వాయిస్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. వోచర్ లాగా గానీ ఇన్వాయిస్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేసుకునే పాసిబిలిటీ ఉందండి. షార్ట్ కట్ కీ F8. గూడ్స్ సోల్డ్ టు కృష్ణ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. క్రెడిట్ సేల్స్ అండి. అలాగే క్యాష్ సేల్స్ కూడా. క్యాష్ సేల్స్ 10,000, క్యాష్ అకౌంట్
డెటార్ టు సేల్స్. ఇలా క్యాష్ సేల్స్ ను కూడా దేంట్లో పోస్టింగ్ చేసుకోవచ్చండి, సేల్స్ ఓచర్ లో పోస్టింగ్ చేసుకోవచ్చు. ఇలా క్యాష్ సేల్స్ కి క్రెడిట్ సేల్స్ కి పోస్టింగ్ చేసుకోవడం కోసం సేల్స్ ఓచర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ పర్చేజ్ ఓచర్ ఆర్ ఇన్వాయిస్. దీంట్లో ఏం స్టోర్ చేసుకోవచ్చండి, క్యాష్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్ ను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సేమ్ ఇది కూడా ఇన్వాయిస్ ఫార్మాట్ లోనూ సేవ్ చేసుకోవచ్చు, ఓచర్ ఫార్మాట్ లోనూ సేవ్ చేసుకోవచ్చు. దీని యొక్క షార్ట్ కట్ కీ ఏంటండి, F9. ఇట్ రికార్డ్ క్యాష్ పర్చేస్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మిస్టర్ కృష్ణ, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు కృష్ణ. ఇది క్రెడిట్ పర్చేస్ అండి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ మిస్టర్ రామ్ ఫర్ క్యాష్ 10,000. అప్పుడు ఎంట్రీ ఏంటండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ పర్చేస్ కాబట్టి 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ని ఎక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు అని మనం పర్చేస్ ఓచర్ లో రికార్డింగ్ చేసుకోవచ్చు. క్యాష్ పర్చేస్ అయినా క్రెడిట్ పర్చేస్ అయినా సరే రెండింటిని కూడా ఎక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు అండి, పర్చేజ్ ఓచర్ టైప్ లో పోస్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓచర్ టైప్ ఈస్ జర్నల్ ఓచర్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కడ పోస్టింగ్ చేస్తామండి, జర్నల్ లో. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్. ఓల్డ్ ఫర్నిచర్ అమ్మేసామండి, అప్పుడు ఏం చేయాలండి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ ఎలా రాస్తారు ఎంట్రీ, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు ఫర్నిచర్ అకౌంట్. ఇలాంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎక్కడ రాస్తారండి, జర్నల్ ఓచర్ లో పోస్టింగ్ చేయడం జరుగుతుంది. డిప్రిసియేషన్, అప్రిసియేషన్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అన్ని కూడా ఎక్కడ పోస్టింగ్ చేస్తామని, జర్నల్ ఎంట్రీలో పోస్టింగ్ చేస్తాం. షార్ట్ కట్ కీస్ F7. నెక్స్ట్ ఓచర్ టైప్ ఈస్ క్రెడిట్ నోట్. పేర్లోనే ఉందండి క్రెడిట్ నోట్. క్రెడిట్ సేల్స్ అంటే క్రెడిట్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్స్. సేల్ చేయగా సేల్ చేసిన గూడ్స్ బాగోలేదని రిటర్న్ ఇచ్చేసారండి, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ కస్టమర్. అలాంటి ఎంట్రీస్ అన్ని కూడా ఎక్కడ పోస్టింగ్ చేసుకుంటామండి, క్రెడిట్ నోట్ లో పోస్టింగ్ చేసుకుంటాం. షార్ట్ కట్ కీస్ కంట్రోల్ F8. జనరల్ గా F8 అంటే ఏంటండి, F8 అంటే ఏంటి, సేల్స్. కంట్రోల్ F8. ఇది కంట్రోల్ F8 అని మనకి ఎలా తెలుస్తుంది అంటే దీని కింద డబుల్ అండర్ లైన్ ఉంటుందండి. సింగిల్ అండర్ లైన్ ఉంటే గనక ఆల్ట్ కి, డబుల్ అండర్ లైన్ ఉంటే గనక కంట్రోల్ కి. వేరియేషన్ తెలుస్తుందండి. సింగిల్ అండర్ లైన్ అయితే గనక ఆల్ట్ కి కాంబినేషన్, డబుల్ అండర్ లైన్ అయితే గనక కంట్రోల్ కి కాంబినేషన్ అండి. ఈ వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. సేల్స్ రిటర్న్స్ ని పోస్టింగ్ చేయాలి అనుకుంటే గనక యూజ్ చేసే షార్ట్ కట్ కి ఏంటండి, కంట్రోల్ ప్లస్ F8. గూడ్స్ రిటర్న్ టు రామ్ అన్న ఎంట్రీ ఏంటండి, రామ్ అకౌంట్ డేటా టు సేల్స్ రిటర్న్స్. అంతేనమ్మా, ఎంట్రీ ఏంటి చెప్పండి, సేల్స్ రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్స్ అనేది ఏమవుతుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్. గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ రామ్ అని ఉన్నానండి, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ రామ్. ఎంట్రీ ఏంటండి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు రామ్. రామ్ నుంచి గూడ్స్ రిటర్న్ వచ్చినాయండి, అప్పుడు ఏం రాస్తామంటే సేల్స్ రిటర్న్ అకౌంట్ డెబిట్ చేసి రామ్ అకౌంట్ ని క్రెడిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ సేల్స్ రిటర్న్స్ ఎంట్రీస్ అన్నిటినీ కూడా ఎక్కడ పోస్టింగ్ చేస్తామండి, క్రెడిట్ నోట్ లో పోస్టింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిదండి, పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ డెబిట్ నోట్. షార్ట్ కట్ కీస్ కంట్రోల్ ప్లస్ F9.
F9 అంటే ఏంటండి? పర్చేజెస్. కంట్రోల్ F9. కంట్రోల్ F9 అయితే డెబిట్ నోట్. పర్చేజ్ రిటర్న్స్ ని రికార్డ్ చేసుకోవాలంటే యూజ్ చేసే నోట్ ఏంటండి? డెబిట్ నోట్. డబుల్ అండర్ లైన్ ఉంది కాబట్టి ఏం ఐడెంటిఫై చేయాలండి? కంట్రోల్ కి ప్రెస్ చేయాలండి. సింగిల్ అండర్ లైన్ ఉంటే గనక ఆల్ట్ కి ప్రెస్ చేయాలి. డబుల్ అండర్ లైన్ ఉంటే గనక కంట్రోల్ కి ప్రెస్ చేయాలండి. పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడ పోస్టింగ్ చేస్తామండి? డెబిట్ నోట్ లో పోస్టింగ్ చేస్తామండి. పర్చేజ్ రిటర్న్స్ గూడ్స్ రిటర్న్ టు కృష్ణ అన్నానండి. కృష్ణ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్. టు పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ డెబిట్ అయితే పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఏమవుతుందండి? క్రెడిట్. ఈ ఎంట్రీని ఎక్కడ పోస్టింగ్ చేయాలండి? డెబిట్ నోట్ లో పోస్టింగ్ చేస్తామండి. నెక్స్ట్ వోచర్ ఈస్ మెమోరాండం ఆఫ్ వోచర్స్. కంట్రోల్ ప్లస్ F10 మెమో వోచర్స్ అంటారండి. మెమోరాండం ఆఫ్ వోచర్స్ అని కూడా అనొచ్చు. సస్పెన్స్ పేమెంట్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ చేస్తామండి? మెమో వోచర్స్ లో. ఓకే, వోచర్స్ ఆర్ నాట్ వెరిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎంట్రీ. అంటే రికార్డింగ్ చేసే టైంకి వోచర్స్ కన్ఫర్మ్ అవ్వండి, వెరిఫికేషన్ అవ్వదు. అలాంటి వోచర్స్ ని కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటామండి? మెమోరాండం ఆఫ్ వోచర్స్ లో పోస్టింగ్ చేస్తాం. కానీ దీని యొక్క ఎఫెక్ట్ అకౌంటింగ్ మీద ఉండదు. మెమో వోచర్స్ లో పోస్టింగ్ చేసే ఎంట్రీస్ యొక్క ఎఫెక్ట్ అంటే ఈ అమౌంట్ యొక్క బ్యాలెన్స్ వోచర్ అంటే బ్యాలెన్స్ షీట్ ఫైనల్ అకౌంట్స్ మీద ఉండదు. నెక్స్ట్ ఐటమ్స్ గివెన్స్ ఆర్ అప్రూవల్. ఇంకా అప్రూవల్ కాని ఐటమ్స్ ఏమైనా ఉన్నా సరే వాటి యొక్క వెరిఫికేషన్ అలాంటివన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేస్తామండి? మెమోరాండం ఆఫ్ వోచర్ లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మెమోరాండం వోచర్ రిజిస్టర్ అని కూడా పిలుస్తారండి. షార్ట్ కట్ కీస్ కంట్రోల్ ప్లస్ F10. అకౌంటింగ్ వోచర్స్ ఏమేమి ఉన్నాయండి? ఫస్ట్ వన్ పేమెంట్స్, రిసీట్స్, పర్చేజెస్, సేల్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, జర్నల్, కాంట్రా, మెమోరాండం ఆఫ్ వోచర్స్. మెమోరాండం ఆఫ్ వోచర్ షార్ట్ కట్ కీ ఏంటండి? కంట్రోల్ ప్లస్ F10. కాంట్రాకి F4. ఇలా షార్ట్ కట్ కీస్ ఇక్కడే మీకు దగ్గర 9 షార్ట్ కట్ కీస్ వచ్చేస్తున్నాయండి. అకౌంటింగ్ వోచర్స్ కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ టైప్ ఈజ్ ఇన్వెంటరీ వోచర్స్. స్టాక్ డీటెయిల్స్ ను కూడా కంపెనీలో మెయింటైన్ చేస్తే వోచర్ ఎంట్రీ చేయాల్సిన ఎంట్రీస్ ఏంటండి? ఇన్వెంటరీ వోచర్స్. స్టాక్ కు సంబంధించిన డీటెయిల్స్ ని రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఫస్ట్ వన్ ఈజ్ రిసీట్ నోట్ వోచర్. ఎప్పుడైతే గూడ్స్ ని రిసీవ్ చేసుకుంటామో గూడ్స్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ప్రిపేర్ చేసే వోచర్ ని ఏమంటారండి? రిసీట్ నోట్ వోచర్ అంటారు. షార్ట్ కట్ కీస్ ఆల్ట్ ప్లస్ F9. ఆల్ట్ ప్లస్ F9 సింగిల్ అండర్ లైన్ ఉందండి. ఆల్ట్ ప్లస్ F9 ప్రెస్ చేస్తే గనక రిసీట్ నోట్స్ ని అంటే గూడ్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా రికార్డ్ చేసుకోవడానికి ఈ వోచర్ ని యూజ్ చేస్తారండి. గూడ్స్ ని డెలివరీ చేసినప్పుడు యూజ్ చేసే వోచర్ ఏంటండి? డెలివరీ నోట్ వోచర్. షార్ట్ కట్ కీస్ ఆల్ట్ ప్లస్ F8. గూడ్స్ ని డెలివరీ చేస్తుంటే గనక అంటే 10 టీవీస్ ఆల్రెడీ మనది టీవీ షోరూమ్ అనుకున్నాం అనుకోండి. టీవీ షోరూమ్స్ లో ఏవైతే ఉన్నాయో ఓకే LG టీవీస్ ని డెలివరీ చేస్తున్నారు. మొత్తం స్టాకు 100 ఉన్నాయి. మీరు 50 టీవీస్ ని గోడౌన్ 1 కి ట్రాన్స్ఫర్ చేయటము లేకపోతే ఇంకో పర్సన్ కు సేల్ చేయటం జరిగింది. అలా చేసినప్పుడు గూడ్స్ డెలివరీ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు చేసే ఎంట్రీని ఏమంటారండి? డెలివరీ నోట్. ఓకే,
అంటే గోడౌన్ నుంచి స్టాక్ వెళ్ళిపోయినట్టుగా రిజిస్టర్ చేసుకునే ఓచరే డెలివరీ నోట్ ఓచర్. డెలివరీ నోట్ ప్రిపేర్ చేసుకోలేదనుకోండి, మనకి స్టాక్ గోడౌన్ లో ఎంత ఉందో తెలియదండి. కంపల్సరీ డెలివరీ నోట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ కట్ కీస్ ఆల్ట్ ప్లస్ F8. మనం F8 దేనికి యూజ్ చేస్తామండి? సేల్స్ కి. సేల్స్ అంటే స్టాక్ వెళ్ళిపోతాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడానండి. ఆల్ట్ ప్లస్ F8 దేనికి యూజ్ చేస్తామండి? డెలివరీ నోట్ కి యూజ్ చేస్తామండి. డెలివరీ నోట్ కి యూజ్ చేసే షార్ట్ కట్ కీ ఏంటండి? ఆల్ట్ ప్లస్ F8. F9 అంటే దేనికండి? పర్చేజెస్. ఆల్ట్ ప్లస్ F9 దేనికి యూజ్ చేస్తామండి? ఆల్ట్ ప్లస్ F9 రిసీట్. పర్చేస్ అంటే గూడ్స్ కొంటాం, అంటే గోడౌన్ లోకి వస్తున్నాయి, వచ్చినట్టు రిసీట్ నోట్ ఉండాలి కదండి. రిసీట్ నోట్ ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే పర్చేజెస్ కి రిలవెంట్ గా పర్చేజ్ షార్ట్ కట్ కి పెట్టారు, సేల్స్ కి రిలవెంట్ గా సేల్స్ షార్ట్ కట్ కి, డెలివరీ నోట్ కి రిలవెంట్ గా డెలివరీ, అంటే ఆ సేల్స్ యొక్క కీ కాంబినేషన్ తో పెట్టారండి. ఎక్కడ కూడా షార్ట్ కట్ కీస్ కి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా అంటే ఈజీ మెమరీ ఉండేటట్టుగా వీటిని ప్రిపేర్ చేయడం జరిగిందండి. రిజెక్షన్స్ ఇన్ వోచర్. రిజెక్షన్స్ ఇన్ అంటే ఏంటి? గూడ్స్ రిసీవ్డ్ బ్యాక్ ఫ్రమ్ కస్టమర్. కస్టమర్ నుంచి తిరిగి గూడ్స్ వచ్చేసినాయండి, వాటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే రిజెక్షన్ ఇన్ వోచర్ లో పోస్టింగ్ చేస్తాం. షార్ట్ కట్ కీస్ కంట్రోల్ ప్లస్ F6. డబుల్ అండర్ లైన్ ఉందండి, డబుల్ అండర్ లైన్ ఉంటే కనుక ఏం ప్రెస్ చేయాలండి? కంట్రోల్ ప్లస్ F6. రిజెక్షన్ అవుట్ వోచర్. రిజెక్షన్ అవుట్ ఇందులో కంట్రోల్ F6 అన్నామండి. ఇప్పుడు ఆల్ట్ F6 షార్ట్ కట్ కి ఏంటండి? ఆల్ట్ F6. స్టాక్ వచ్చిన తర్వాత స్టాక్ డ్యామేజ్ అవటం జరిగిందండి. ఆ స్టాక్ ని ఏం చేస్తున్నారండి? రిజెక్షన్ అవుట్, సప్లైర్ కి తిరిగి ఇచ్చేస్తున్నారు, అవి పంపించేయాలి. అప్పుడు వాటిని రిజిస్టర్ చేయాలి అనుకుంటే కనుక యూజ్ చేసే వోచర్ ఏంటండి? రిజెక్షన్ అవుట్ వోచర్. అంటే రిజెక్షన్ ఇన్ అంటే కనుక మనము అమ్మిన స్టాక్ మన దగ్గర నుంచి కొనుక్కెళ్లిన వాళ్ళు తిరిగి మనకి ఇచ్చేస్తారు, దట్ ఈస్ ద రిజెక్షన్ ఇన్. రిజెక్షన్ అవుట్ అంటే కనుక ఏంటండి? మనము సప్లయర్ దగ్గర నుంచి మనం కొనుక్కోవటం జరిగింది, వచ్చిన స్టాకులు డ్యామేజ్ అవ్వటమో లేకపోతే సరిగ్గా వర్క్ అవ్వకపోవటమో జరుగుతుంది, వాటిని మళ్ళీ రిటర్న్ ఇచ్చేయటం జరుగుతుందండి. అలాంటివి నోట్ చేసుకోవాలనుకుంటే కనుక రిజెక్షన్ అవుట్ వోచర్ ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వోచర్ ఈజ్ స్టాక్ జర్నల్ వోచర్. అసలు స్టాక్ ట్రాన్స్ఫర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు యూజ్ చేసే షార్ట్ కట్ కి ఏంటండి? ఆల్ట్ ప్లస్ F7. జర్నల్ F7 అంటే జర్నల్ వోచర్ అండి. స్టాక్ జర్నల్ సంబంధించింది అయితే ఆల్ట్ ప్లస్ F7. ఇక్కడ కింద సింగిల్ అండర్ లైన్ ఉందండి, మీరు అబ్జర్వ్ చేయాలండి. ఓకే, సింగిల్ అండర్ లైన్ ఉందా, డబుల్ అండర్ లైన్ ఉందా? సింగిల్ అండర్ లైన్ ఉంటే కనుక ఏమనుకున్నామండి? ఆల్ట్ కి కాంబినేషన్ సింగిల్ అండర్ లైన్ అయితే. డబుల్ అండర్ లైన్ అయితే కనుక కంట్రోల్ కి కాంబినేషన్. సింగిల్ అండర్ లైన్ ఉంది కాబట్టి ఏం ప్రెస్ చేయాలండి? ఆల్ట్ ప్లస్ F7. ఇవన్నీ కూడా మీకు బటన్ బార్ లో కనిపిస్తా ఉంటాయండి. బటన్ బార్ లో F4, అలాగే ఇలా F7 సింగిల్ అండర్ లైన్ ఉంది. సింగిల్ అండర్ లైన్ ఉంటే మీనింగ్ ఏంటమ్మా? ఆల్ట్ ప్లస్ F7 అని అర్థం అండి. ఓకే, F7 యూజ్ చేస్తామండి. లాస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ స్టాక్ వాచర్. అసలు ఫిజికల్ గా ఎంత స్టాక్ ఉందో తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి, యూజ్ చేసే వాచర్ ఏంటండి? ఫిజికల్ స్టాక్ వాచర్. షార్ట్ కట్ కీస్ ఆల్ట్ ప్లస్ F10. ఆల్ట్ ప్లస్ F10 ప్రెస్ చేస్తే అసలు వాచర్ లో ఫిజికల్ గా ఎంత స్టాక్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక, యాక్చువల్ స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే యూజ్ చేసే వాచర్ ఏంటండి? ఫిజికల్ స్టాక్ వాచర్. యాక్చువల్ స్టాక్ యొక్క ఇన్ఫర్మేషన్ దీంట్లో తెలుస్తూ ఉంటుందండి. ఆల్ట్ ప్లస్ F10. ఈ టాపిక్ లో మీరు నేర్చుకుంది వాట్ ఈస్ మెంట్ బై వాచర్. ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ information about the financial transactions. Voucher entry. Recording of the vouchers are called as voucher entry. Voucher parts.
What are the parts here? Voucher type. Voucher యొక్క type ఏముంది? Next, voucher types are payment, receipt, contra, purchases, sales, debit note, credit note, journal, rejection in, rejection out, etc. Voucher number. We can give voucher number in two ways, manual or automatic. Voucher number manual గా ఇవ్వటం అంటే ఈ ఆప్షన్ ముందే సెలెక్ట్ చేసుకుని ఉంటే మీ వోచర్ నెంబర్ మీకు కావాల్సిన నెంబర్ ఇవ్వచ్చండి. 100, 101, 102 ఇలా కంటిన్యూస్ గా ఇవ్వాలని రూల్ లేదండి. మనకి కావాల్సిన నెంబరు ఫార్మాట్ లో మనం ఎంటర్ చేసుకునే ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడంటే మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటే. అదే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటే వోచర్ నెంబర్ అనేది ఒక వోచర్ తర్వాత ఒక వోచర్ కి 10 ఉందనుకోండి, నెక్స్ట్ వోచర్ కి 11 ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. అలా ఆటోమేటిక్ గా రావాలంటే యూజ్ చేసే ఆప్షన్ వోచర్ నెంబర్. వోచర్ కి డేట్ ఉంటుందండి. డేట్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసే షార్ట్ కట్ కి ఏంటండి, F2 వోచర్ డేట్. నెక్స్ట్ హెడర్ అకౌంట్ అండి. హెడర్ అకౌంట్ మెయిన్ అకౌంట్ సింగిల్ ఎంట్రీ మోడ్ లో కనుక రికార్డ్స్ ని ఎంటర్ చేస్తుంటే అకౌంట్ నాలెడ్జ్ తో పని లేదండి. పేమెంట్స్ లో రిసీట్స్ మీరు అంటే మెయిన్ అకౌంట్ ఏది ఉంటుందండి, క్యాష్ అకౌంట్ ఉంటుంది. లైన్ అకౌంట్ అంటారండి. నెక్స్ట్ వన్ లైన్ అకౌంట్. ఏదైతే సెకండ్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ ని లైన్ అకౌంట్ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. అది డెబిట్ క్రెడిట్ అనేది పర్సన్ కి అంటే టైపిస్ట్ కి తెలియాల్సిన అవసరం లేదండి. అకౌంటింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా వోచర్ ఎంట్రీ ఫార్మాట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అమౌంట్ అండి. డెబిట్ అమౌంటా క్రెడిట్ అమౌంట్. డెబిట్ అమౌంట్ అయితే డెబిట్ లో పోస్టింగ్ చేయాలి, క్రెడిట్ అయితే క్రెడిట్ ప్లేస్ లో పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు కూడా టాప్ ఏరియాలో ఉంటాయండి. హెడర్ ఏరియా అంటారు దాన్ని, వోచర్ హెడర్ అంటారు. ఇది వోచర్ యొక్క ప్రాసెసింగ్ అంటే మన వోచర్ ఎంట్రీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ లో ఫూటర్ ఏరియా. ఫూటర్ ఏరియాలో ఏముంటుందండి, నెరేషన్. నెరేషన్ ఉంటుంది. నెరేషన్ ఇవ్వచ్చు. నెరేషన్ అనేది ఆప్షనల్ అండి. దీంట్లో నెరేషన్ మళ్ళీ టైప్ చేయకోకుండా ప్రీవియస్ గా ఉన్న దాన్ని కూడా రీకాలింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ లెడ్జర్ ప్రకారం ఉన్న వోచర్ ని రీకాల్ చేయాలి అనుకుంటే గనక ఆల్ట్ ప్లస్ ఆర్ ని యూజ్ చేస్తామండి. ఆల్ట్ ప్లస్ ఆర్. అదే కంట్రోల్ ప్లస్ ఆర్ అన్నారనుకోండి, కంట్రోల్ ప్లస్ ఆర్ యూజ్ చేస్తే వోచర్ టైప్ లో ఉన్న లాస్ట్ నెరేషన్ ని రీకాల్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఆర్ యూజ్ చేస్తారు. వోచర్ యొక్క డెఫినేషన్ విన్నారు, వోచర్ ఎంట్రీ విన్నారు, నెక్స్ట్ అట్లాగే వోచర్ యొక్క పార్ట్స్ విన్నారు, నెక్స్ట్ అట్లాగే వోచర్ యొక్క టైప్స్. అయితే వోచర్ యొక్క రికార్డింగ్ కూడా విన్నారండి. వోచర్ రికార్డింగ్ కస్టమైజింగ్ అని కూడా అంటారండి. ఎలా అడిగిన ఎగ్జామ్ లో కస్టమైజింగ్ ఆఫ్ ఏ వోచర్, ఎక్స్ప్లెయిన్ కస్టమైజింగ్ ఆఫ్ ఏ వోచర్ అంటారు. వోచర్ ని అసలు ఎలా ఎంటర్ చేస్తారు, వాట్ ఈస్ ద ఫార్మాట్ హియర్. ఫస్ట్ వోచర్ ఎంట్రీ యొక్క ఫార్మాట్ సెట్ చేసుకోవాలండి. వోచర్ ఎంట్రీ ఫార్మాట్ అంటే సింగిల్ ఎంట్రీ మోడా డబుల్ ఎంట్రీ మోడా సెలెక్ట్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ ఓపెన్ చేసి ఓకే యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ దగ్గర రిసీట్ కాంట్రా పేమెంట్స్ కి ఎస్ పెట్టారనుకోండి, సింగిల్ ఎంట్రీ మోడ్ లో ఎంటర్ చేస్తారు. డబుల్ ఎంట్రీ మోడ్ లో కావాలనుకున్నారనుకోండి నో పెడతారు. వోచర్ ఎంట్రీ ఫార్మాట్ తర్వాత అంటే వోచర్ రికార్డింగ్ చేయడానికి స్టెప్స్ అండి. ఈ రికార్డింగ్ లో వోచర్ ఎంట్రీ ఫార్మాట్ తర్వాత అకౌంటింగ్ వోచర్స్ అంటే గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్లి అకౌంటింగ్ వోచర్స్ ఓపెన్ చేస్తారండి. అకౌంటింగ్ వోచర్స్ లో పేమెంట్, రిసీట్స్, కాంట్రా ఉంటాయండి. పక్కన బటన్ బార్ ఉంటుంది. మీరు ఏ వోచర్ ని అయితే ఎంటర్ చేయాలనుకున్నారో ఆ వోచర్ టైప్ ని సెలెక్ట్ చేసుకోండి. కాంట్రా F4 ని సెలెక్ట్ చేసుకున్నారంటే కాంట్రా ఎంట్రా అని ఈ కాంట్రా ఎంట్రీని ఇక్కడ పోస్టింగ్ చేసుకోవచ్చు. ఆ పర్చేస్ కావాలనుకున్నారనుకోండి F9 ప్రెస్ చేయండి. సేల్స్ కావాలి అనుకుంటే కనుక సేల్స్ ఎంట్రీ పోస్టింగ్ చేయాలంటే F8. ఈ పోస్టింగ్ చేసే స్టెప్స్ లో వోచర్ యొక్క హెడర్, అలాగే వోచర్ ఎంట్రీ, వోచర్ యొక్క ఫూటర్, ఇవి మీకున్న కాంపోనెంట్స్. తర్వాత సేవ్ నెరేషన్ అండి. వోచర్ యొక్క ఫూటర్ లో నెరేషన్ ఇచ్చి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో సేవింగ్ అండి. ఎస్ అంటే సేవ్ అయిపోతుంది. ఇది ప్రొసీజర్. వోచర్ యొక్క టైప్స్ అండి 2 వేస్ ఉన్నాయండి. అకౌంటింగ్ వోచర్స్, ఇన్వెంటరీ వోచర్స్. అకౌంటింగ్, ఇన్వెంటరీ. అకౌంటింగ్ లో క్యాష్ అంటే క్యాష్ పేమెంట్స్
బ్యాంక్ పేమెంట్స్ కి అయితే కనుక ఏం యూజ్ చేస్తారండి, పేమెంట్స్ అనే దాన్ని యూజ్ చేస్తారు. క్యాష్ రిసీట్స్, బ్యాంక్ రిసీట్స్ కి రిసీట్ ని యూజ్ చేస్తారు. కాంట్రా ఎంట్రీస్ కి కాంట్రా, డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన కాంట్రా ఎంట్రీని యూజ్ చేస్తారు. క్యాష్ పర్చేస్, క్రెడిట్ పర్చేస్ అయితే పర్చేస్ బుక్ యూజ్ చేస్తారు. క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ అయితే సేల్స్ యూజ్ చేస్తారండి. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జర్నల్ లో ఎంటర్ చేస్తారు. ఓకే, మెమోరాండంలో అంటే కన్ఫర్మ్ కానీ అంటే వర్చువల్ ఎంట్రీ టైం కి ఓకే వెరిఫై కానీ ఎంట్రీస్ ఏమైనా ఉంటే మెమోస్ లో పోస్టింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ అట్లాగే డెబిట్ నోట్, పర్చేస్ రిటర్న్స్ ని డెబిట్ నోట్ లో పోస్టింగ్ చేసుకుంటారు. సేల్స్ రిటర్న్స్ ని క్రెడిట్ నోట్ లో పోస్టింగ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా అకౌంటింగ్ వోచర్స్. ఇంకా ఇన్వెంటరీ వోచర్స్ వద్దామండి. ఇన్వెంటరీ వోచర్స్ లో ఏమేమి ఉన్నాయండి, రిసీట్ నోట్, డెలివరీ నోట్. స్టాక్ రిసీవ్ చేసుకున్నట్టుగా ప్రిపేర్ చేసే నోట్ ని రిసీట్ నోట్ అంటారు. స్టాక్ డెలివరీ చేసినప్పుడు ఇచ్చే నోట్ ని డెలివరీ నోట్ అంటారండి. రిజెక్షన్ ఇన్, ఓకే రిటర్న్స్ అంటే మనం అమ్మగా వచ్చిన రిటర్న్, సేల్స్ రిటర్న్స్. రిజెక్షన్స్ ఇన్ అంటే సేల్స్ రిటర్న్స్ అండి. వాటిని పోస్టింగ్ చేసుకోవాలంటే రిజెక్షన్ ఇన్ యూజ్ చేస్తారు. రిజెక్షన్ అవుట్, పర్చేస్ రిటర్న్స్ అని. పర్చేస్ రిటర్న్స్ ని పోస్టింగ్ చేయాలంటే రిజెక్షన్ అవుట్ యూజ్ చేస్తారండి. ఓకే, అలాగే స్టాక్ జర్నల్ వోచర్, స్టాక్ ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే గనక స్టాక్ జర్నల్ యూజ్ చేస్తారండి. స్టాక్ జర్నల్, మామూలు జర్నల్ అయితే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ఇలాంటివన్నీ కూడా జర్నల్ లో పోస్టింగ్ చేస్తారు. మరి స్టాక్ జర్నల్ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ సంబంధించిన ఎంట్రీస్ ని పోస్టింగ్ చేస్తారండి. నెక్స్ట్ వన్ ఫిజికల్ స్టాక్ వోచర్. అసలు ప్రెసెంట్ కంపెనీలో ఫిజికల్ గా స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నారనుకోండి, అప్పుడు యూజ్ చేసేది ఏంటిదండి, ఫిజికల్ స్టాక్ వోచర్. ఇది వోచర్ కాన్సెప్ట్ అండి. దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఓకే, వోచర్ టైప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ రెండోది వోచర్ యొక్క కస్టమైజింగ్ ఆర్ రికార్డింగ్ ఆఫ్ వోచర్స్ అంటారు. రికార్డింగ్ ఆఫ్ వోచర్స్. అలాగే వోచర్స్ ని డిలీషన్ కూడా ఉందండి. వోచర్ ని డిలీట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటండి, 2 మెథడ్స్ లో డిలీషన్ చేయొచ్చు. గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళ్ళి ఓకే పేజ్ అప్ కి ప్రెస్ చేస్తే కనుక ప్రీవియస్ వోచర్స్ అన్ని వస్తాయండి. ప్రీవియస్ వోచర్స్ అన్ని రావాలంటే పేజ్ అప్ కి ప్రెస్ చేయండి. అలా కాకుండా రెండో ప్రొసీజర్స్ ఏంటండి, గేట్వే ఆఫ్ టాలీ అకౌంటింగ్ వోచర్స్. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అకౌంటింగ్ వోచర్స్ లో వెళ్ళి పేజ్ అప్ కి ప్రెస్ చేస్తారు. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటండి, మెథడ్ 2 గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే అండి. అకౌంటింగ్ వోచర్స్ లోకి వెళ్లాల్సిన అవసరం, డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్ ఓపెన్ చేస్తే పలానా డేట్ అంటే ఈ పర్టికులర్ డే బుక్ లో ఉన్నాయి కావాలంటే డేట్ ఇస్తారు. F2 ప్రెస్ చేస్తే పలానా డేట్ ఇస్తే ఆ డేట్ వస్తుంది. అలా కాకుండా పర్టికులర్ పీరియడ్ లో ఉన్న ఎంట్రీస్ అన్ని కావాలి, ఈ రోజు ఈ ఎంట్రీ కూడా కావాలంటే Alt F2 ప్రెస్ చేయండి. Alt F2 ప్రెస్ చేస్తే కనుక ఫ్రమ్ టు 2 డేట్స్ ఇస్తారండి. ఓకే, ఆ డేట్ లో ఉన్న ఎంట్రీస్ అన్ని కనిపిస్తా ఉంటాయి. దాంట్లో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, చేంజెస్ చేయాలంటే ఇది ప్రొసీజర్. మరి డిలీట్ చేయాలంటే సేమ్ ఇవే ప్రొసీజర్స్ లోకి వెళ్ళి Alt+D ప్రెస్ చేస్తే కనుక ఎంట్రీ అనేది డిలీట్ అయిపోతుంది. ఇది వోచర్స్ కాన్సెప్ట్ అండి.